బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. నల్ల కాలువలో ఇచ్చిన ఒక్క మాట కోసం పార్టీ ఆవిర్భావం అయినట్లుగా వెల్లడించారు. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు వైసీపీ అర్థం చెప్పిందన్నారు. వైసీపీ అనేది ఒక జగన్ది కాదు, కోట్లాది మంది కార్యకర్తలదన్నారు. వైసీపీ ఎప్పటికీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. నేతృత్వంలో మన పార్టీ ఈ రోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఒక్క జగన్ది కాదు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమాభి